హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్. ఈరోజు వీడియోలో చికెన్ సూప్ని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అస్సలు మాంసం వాసన అనేది రాకుండా పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ని చేసి చూపిస్తానన్నమాట. ఈ చికెన్ సూప్ను నేను చెప్పినట్టుగా కరెక్ట్ ఇంగ్రీడియంట్స్తో కరెక్ట్ ప్రాసెస్తో చేస్తే బయట మనం తెచ్చుకునే ఇన్స్టెంట్ ప్యాకెట్లతో చేసే చికెన్ సూప్ కంటే చాలా చాలా బాగుంటుందండి. డబల్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా పెద్ద కష్టం కాదండి, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకొని నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవాలి, లేదంటే మీరు నూనెనైనా యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన ఎల్లుపాయ ముక్కలు, అవి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడు మన దగ్గరలో బిర్యానీ ఆకు ఉంటే యాడ్ చేసుకోండి, ఒక బిర్యానీ ఆకు. సో ఈ వర్షాకాలంలో మీ చేతులతో మీరే స్వయంగా ఈ చికెన్ సూప్ని ప్రిపేర్ చేసి వాళ్ళందరికీ సర్వ్ చేయండి. ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ ముక్కలు 4 యాడ్ చేసుకుంటున్నాను. బోన్ అయినా పర్లేదండి, బోన్లెస్ అయినా పర్లేదు. బోన్ ఉంటేనే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా డెఫినెట్గా లైక్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చికెన్ త్వరగా కుక్ అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అప్పుడు చికెన్ అనేది చాలా త్వరగా ఉడుకుతుంది. గంట పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా తిప్పుతూ ఉండాలి. బాగా ఉడికితేనే ఆ వాసన అనేది లేకుండా మంచిగా వస్తుంది. మూత పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక 70% ముక్క అయితే ఉడికింది. మూత పెట్టి ఇంకొంచెం సేపు ఉడకనిచ్చామంటే త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 90% వరకు ఉడికిందండి. ఇప్పుడు మన దగ్గర ఏవైతే అందుబాటులో అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి బీన్స్, క్యారెట్, ఆనియన్ మొలకెత్తిన తర్వాత వస్తాయి కదండి, ఆ చెట్టు మొక్కలండి. మీకు ఏ ఉంటే అవి వేసుకోవచ్చండి, అవి ఇవి అని ఏం లేదు. నా దగ్గర క్యాబేజీ కూడా ఉంది కాబట్టి నేను క్యాబేజీ యాడ్ చేసుకున్నాను. ఏవైనా ఒక 5-6 వాటికి యాడ్ చేసుకోవచ్చు. అవి వేయాలి ఇవి వేయాలి అని ఏమీ లేదు. మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే నానబెట్టుకున్న బఠానీలు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. అలా చికెన్ సూప్లో బఠానీ ఒక్కొక్కటి తగులుతుంటే అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్కలన్నీ 1 నిమిషం ఉడికిన తర్వాత నీళ్లు పోసుకొని ఉడకనిద్దాం. రుచికి ఎంతైతే సరిపోతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకుందాం. మీరు ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకనిద్దాం. అప్పుడే వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడుకుతాయి. చూసారు కదా, ఇలా పొంగొచ్చేదాకా ఉడకనిచ్చిన తర్వాత మనం దాంట్లో ఉన్న చికెన్ ముక్కల్ని సపరేట్గా తీసుకుందాం. చికెన్ ముక్కలు అనేది చాలా బాగా ఉడికిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి, మీరే చెప్తారు. ఇంకా మన ఛానల్ చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను, తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నోరు లేదు కానీ మాట్లాడుతుంది, చెవులు లేదు కానీ వింటుంది, శరీరం లేదు కానీ గాలిని బతుకుతుంది. ఏంటది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఆ చికెన్ పీసులు అన్నీ తీసేసాం కదా, చిన్న పీసెస్ లాగా తీసుకొని యాడ్ చేసుకోవడమేనండి. ఆ బోను అవన్నీ తీసేసి చిన్న చిన్న పీసెస్గా తీసేస్తే చిన్నగా ఉంటాయి కాబట్టి పలుకులు చాలా మంచి ఫ్లేవర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఎగ్ ఉంటుంది కదా, ఆ ఎగ్ బ్రేక్ చేసుకొని
ఓన్లీ వైట్ పార్ట్ వరకే వేయాలండి, గ్రీన్ పార్ట్ వద్దు. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి. దాన్నంతా ఒక స్పూన్తో కానీ విస్కర్తో కానీ అలా తిప్పుతూ ఉన్నామంటే ఇలా చేస్తే నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. గ్రీన్ వేస్తే ఆ ఎల్లో పార్ట్ వేసామంటే నీచు వాసన అనేది వస్తుంది. ఇలా వేసామనుకో ఎగ్ స్మెల్ కానీ చికెన్ స్మెల్ కానీ ఏమీ ఉండదు. జలుబులు, దగ్గు ఇలాంటి ఎక్కువ వచ్చే వాళ్ళు ఇది డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇలా 1 నిమిషం తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. కొంచెం కార్న్ఫ్లవర్ ఉంటే కార్న్ఫ్లవర్ వాటర్ యాడ్ చేసుకుందాం, ఎందుకంటే అది మంచి థిక్నెస్ని ఇవ్వడానికి. పల్చగా ఉండకుండా కొంచెం థిక్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి మెయిన్ మిరియాల పొడి అండి. మిరియాల పొడి పడితేనే జలుబు, దగ్గు అన్నీ చాలా బాగా తగ్గుతాయి. మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం తిప్పాలి. నాకైతే ఈ చికెన్ సూప్ చాలా బాగా నచ్చిందండి. ఈ వరకు చేసుకోండి. అనుకుంటే మనం రెస్టారెంట్ ఫ్లేవర్ కావాలి అనుకుంటే కొంచెం వెనిగర్ యాడ్ చేయండి. సోయా సాస్, ఇంక ఇవన్నీ మీ ఆప్షన్ అండి. యాడ్ చేస్తే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. నార్మల్గా అయినా కానీ టేస్టీగానే ఉంటుంది. ఇక రెస్టారెంట్ ఫ్లేవర్ కావాలంటే మటుకు తీసుకోవాలి. చిల్లీ సాస్, వెనిగరు, సోయా సాసు, టమాటా సాస్. నేనైతే అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూనే తీసుకుంటున్నానండి, నాకు ఆ ఫ్లేవర్ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి. 1 నిమిషం పాటు అలా తిప్పాలి. మర్చిపోవద్దు, మెయిన్ దీంట్లో వేయాల్సింది మటుకు మిరియాల పొడి. మిరియాల పొడి పడితేనే జలుబు, దగ్గుకి చాలా బాగా తగ్గుతుంది. ఇక ఫైనల్గా అయిపోయిన తర్వాత ఉల్లి చెట్టు మొక్కలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవడమే. మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసాం. సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమేమి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లక్ష్మీ ట్రెడిషనల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఇంకొక నలుగురికి ఈ వీడియో షేర్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.